ల్యాబ్ టెక్నీషియన్ సోదరులకు అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో ప్రజాభవన్ లో వచ్చి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ప్రధానంగా ల్యాబ్ టెక్నీషియన్లకు సంబంధించి ఇప్పటిదాకా ప్రొవిజనల్ లిస్ట్ అయిపోయింది, జనరల్ మెరిట్ లిస్ట్ ఇచ్చేశారు, ఆ తర్వాత వెరిఫికేషన్ కూడా చేశారు. ఇది ఫైనల్ గా సెలక్షన్ లిస్ట్ ఇచ్చి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలి. ఇవి రకరకాల కారణాలు చెప్పేసి గవర్నమెంట్ కావాలని కాలయాపన చేస్తా ఉన్నది. వెంటనే మొత్తం ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి 1284 పోస్టులకు సెలక్షన్ లిస్ట్ డిక్లేర్ చేయాలి, అపాయింట్మెంట్ ఆర్డర్స్ వెంటనే ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు చిన్నారెడ్డి సార్కు ప్రజాభవన్ లో సిఐబి యూనియన్ తరఫున కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద బోర్డు సెక్రటరీ గారితో సెక్రటరీ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ పిఏ గారితో ఫోన్ లో మాట్లాడి మాకు చెప్పిన విషయం ఏంటంటే అదంతా గవర్నమెంట్ ఒకవేళ పర్మిషన్ ఇస్తే లిస్ట్ రెడీగా ఉంది, గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినప్పుడే మేము లిస్ట్ డిక్లేర్ చేస్తామని చెప్పేసి కూడా బోర్డు సెక్రటరీ గారు కూడా చెప్పడం జరిగింది. అందుకే కాలయాపన చేయకుండా ల్యాబ్ టెక్నీషియన్లకు సంబంధించిన మొత్తం ఫైనల్ లిస్ట్ వెంటనే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. నిన్న కాక మొన్న 4 రోజుల క్రితమే హెల్త్ మినిస్టర్ కూడా కలిసాము, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా కలిసాము, బోర్డు సెక్రటరీతో కూడా మాట్లాడాం. ఇవన్నీ ప్రాసెస్ సిఐడి వైపు నుంచి కూడా మేము ల్యాబ్ టెక్నీషియన్ల కోసం కృషి చేస్తా ఉన్నాం. ఈ రోజు ఇచ్చిన హామీ ప్రకారంగా ఖచ్చితంగా వెంటనే సెలక్షన్ లిస్ట్ ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని క్యాడర్లను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే ల్యాబ్ టెక్నీషియన్ల యొక్క సోదరులు సోదరిమణులంతా చాలా యాంగ్జైటీతో ఉన్నారు. అంత ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పోస్ట్ కొరకు ఎదురు చూడడం అనేటువంటిది చాలా ఇబ్బందికరం, చాలా ఆందోళన చెందుతా ఉన్నారు. కాబట్టి అనేక రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు, ఫైనాన్షియల్ కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు, జీతాలు లేకపోయినా పనిచేస్తా ఉన్నారు. అందుకే ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే వాళ్ళకి సంబంధించినటువంటి సెలక్షన్ లిస్ట్ డిక్లేర్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ తక్షణమే ఇవ్వాలని చెప్పేసి ల్యాబ్ టెక్నీషియన్లు అందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా నేను కోరుతున్నాను.